నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి, ఎండి యునాని వైద్యులు. డాక్టర్తో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. డాక్టర్, ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ కన్నా వేరే ఎక్కువగా వినబడుతున్నాయి. అంగస్తంభన, ప్రీకమ్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, ఇలా అసలు ఏంటి వీటి గురించి మాకు మా వ్యూవర్స్కి వివరంగా వివరిస్తారా? హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి, ఎండి యునాని. మగవాళ్లలో శృంగారంలో చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఒకవేళ అదే మహిళల్లో ఉంటే ఆ సమస్యలు బయటపడవు. ఆమెకు నీరసంగా ఉందనుకోండి, ఓకే, ఆ ప్రభావం సెక్స్ మీద ఉండదు. ఆమె ఎలాగో కోఆపరేట్ చేస్తుంది, ఆ కార్యం జరిగిపోతుంది. మగవాడికి వానికి భిన్నంగా ఏంటంటే అంగంలో కావాల్సినంత గట్టితనం రాకపోవటం, ఆ సామర్థ్యం తగ్గటం వల్ల శృంగారంలో పాల్గొనలేడు. ఓకే, మహిళలు నీరసంగా ఉన్నప్పుడు చేయగలుగుతారు, చేస్తారు కూడా. పాపం కొన్ని చాలా సందర్భాల్లో కోఆపరేట్ చేసి మగవాళ్లకు శృంగారంలో పాల్గొంటుంటారు. కానీ మగవాళ్లకు అలా కుదరదు. ఎందుకు కుదరదు అంటే అంగంలో కావాల్సిన గట్టితనం, రావాల్సినంత గట్టితనం రాకపోతే యోనిలో అంగం దూసుకెళ్ళేంత శక్తి అంగానికి ఉండదు. కాబట్టి తను శృంగారంలో రాణించలేడు. కాబట్టి మగవాడికి శృంగార సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అదే ఎందుకంటారా కారణాలు? ఇప్పుడు కారణాలు చాలా ఉన్నాయమ్మా దానికి. ఇప్పుడు కారణాలు చెప్పబోతున్నాను. దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే యువకుల్లో ఏంటి చాలామంది మా దగ్గర పెళ్లి కాకముందే వస్తుంటారు. సార్ నా 17 years, 18 years, 19, 20, 21, 22, 23, 24, 25, 30. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సెటిల్ కావట్లేదని లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. పెళ్ళి కానోళ్ళే మా దగ్గర వస్తున్నారంటే వాళ్ళు ఇంకా సక్సెస్ చేయలేదు, ఆ కార్యమే చేయలేదు. వాళ్ళకి ఏం సమస్యలు వచ్చి ఉంటాయి? అంతే కదమ్మా. ఇప్పుడు శృంగారంలో పాల్గొనలేదు వాళ్ళు, అయినా వాళ్ళకు శృంగార సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీకు అందరికీ తెలిసిందే. అది బహిరంగ సత్యం ఏంటంటే బహిరంగ రహస్యం, సత్యం ఏంటంటే రహస్యం. టీనేజ్ నుండి వీళ్ళు హస్తప్రయోగం చేసుకోవడం మొదలు పెడతారు. స్వయంగా భావి ప్రాప్తి చెందడం అంటే తన హస్తంతో అంగానికి రాపిడి చేసి భావి ప్రాప్తి పొందడం. దానివల్ల పెళ్ళికి వచ్చే వరకు ఏమవుతుంది, వాళ్ళకు కొన్ని సమస్యలు వచ్చి పైన పడతాయి. ఏంటి ఇప్పుడు అడిగారు కదా, అంగస్తంభన సమస్య, ప్రీకమ్ సమస్య, అలాగే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య, సైజ్ చిక్కుపోవటం, అంగం సైజ్ సన్నబడటం, మంచిగా ఉన్న అంగం ఆకారం పాడైపోవటం, సన్నగా అయిపోవటం, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోవడం, ఇట్లాంటి సమస్యలు వచ్చి పైన పడతాయి. పెళ్ళి కాకముందు వస్తున్నాయి కదా ఇవి. వీళ్ళు శృంగారం లేదు, దాంపత్య జీవితం లేదు, భార్య లేదు, అయినా శరీరంలో కొన్ని లోపాలు వచ్చేసాయి. లోపాలు ఏంటి? స్తంభన తగ్గింది, కామ కోరికలు తగ్గాయి, శృంగారంలో రాణించాల్సిన టైం తగ్గిపోయింది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి చేయకూడని పని. కొందరు డాక్టర్లు హస్తప్రయోగం చేసుకుంటారా మీకు ఏం కాదు అంటున్నారు. యువత అంతా చెడిపోతుంది. డాక్టర్లు అనేటప్పుడు డాక్టర్ ఇట్లాంటి విషయం చెప్పేటప్పుడు చేసుకోమన్నప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు? నిర్భయంగా ఉద్యమంలో ఒకటి కూడా హస్తప్రయోగం చేసుకుంటాడు. ఓ రోజుకు 2 కాదు, 3, 4, 5, 6, 7 సార్లు 8 సార్లు కూడా హస్తప్రయోగం చేసుకునే సందర్భాలు చాలామంది మాకు వచ్చి చెప్పడం జరుగుతుంది. దానివల్ల అంత ఎక్సెస్ మస్టర్బేషన్ వల్ల శరీరం మీద పడే ప్రభావం ఏంటి? అంగస్తంభన. ప్రకృతి ఇచ్చే రివార్డు. అట్లాంటి వాళ్ళకు ప్రకృతి ఇచ్చే రివార్డ్ ఏంటంటే అంగంలో గట్టితనం తగ్గటం, యోనిలో దూసుకెళ్ళేంత శక్తి సామర్థ్యం లేకపోవటం, ఒకవేళ వెళ్ళినా కూడా దాంట్లో ఆమె సుఖపడే వరకు కామం చేసేంత శక్తి టైమింగ్ లేకపోవటం, తొందరగా వీర్యం వెళ్ళిపోవటం, వీర్యం వెళ్ళకుండానే ఇప్పుడు అంగం మెత్తబడిపోవటం, అలాగే సెన్సిటివ్ పెనిస్, ప్రీకము, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇవన్నీ సమస్యలు వచ్చి పైన పడుతున్నాయి. పెళ్ళి కాకముందే ఎవరు నేర్పిస్తున్నారు అంటే సోషల్ మీడియా ప్రభావము, డాక్టర్లు చెప్పే వరకు అన్నీ చేసుకుంటున్నారా? సరే, ఓకే. మా దగ్గర ఇప్పుడు కొన్ని అనుభవాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ అనుభవాలు విని కొందరు మారుతారు అనే ఆకాంక్ష. సార్ నా పెళ్ళై 2 నెలలైంది సార్,
నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకయ్యా? సెక్స్ చేయలేకపోతున్నాను సార్ అంటే నేను సింగారం చేయలేకపోతున్నాను. కామశక్తి కామ కోరికలు తగ్గాయి, ఆమెకు సుఖపెట్టలేకపోతున్నాను. మా మధ్య 2 నెలల్లోనే 2 వారాల్లోనే గొడవలు మొదలైపోయాయి. ఈ తండ్రికి తెలియదు, ఇట్లాంటి విషయాలు తల్లికి కూడా తెలియదు. తల్లికి తెలిసినా తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేడు. తండ్రికి తెలియదు కదా ఇట్లా హస్తప్రయోగం చేస్తున్నాడు, ఇలా పోర్నోగ్రఫీ చూస్తున్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్కు అంటే చెడు వ్యసనాలకు తను గురైపోయాడు, ఎవరికి తెలియదు కదా. ఇవన్నీ చేసుకొని పెళ్లి చేసుకొని చేసేటప్పుడు అంటే సింగారంలో పాల్గొనేటప్పుడు వచ్చే సమస్యలు అన్నీ కావు. ఏమొస్తాయి? సెన్సిటివ్ పెయిన్ ఉందనుకోండి. ఇప్పుడు శోనం రాత్రి ఒక మగాడు తన భార్య దగ్గరికి వెళ్తున్నాడు, ఆమెతో ఫోర్ప్లే చేస్తున్నాడు అనుకోండి. ఆమె శరీరం తాకంగానే వీడికి వీర్యం బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా సింగారంలో పాల్గొనలేదు తను, ఇంకా ఆ కార్యమే మొదలుగాల, అప్పటికి వీర్యం వెళ్ళిపోయి తను చల్లారిపోతాడు, అంగం మెత్తపడిపోతుంది. ఆమె ఏమనుకుంటుందంటే నా భర్త ఫస్ట్ టైం ఇవాళ, ఫస్ట్ నైట్ నాది, శోభన రాత్రి ఇవాళ సెక్స్ చేస్తాం, వీడికి సామర్థ్యం లేదు. కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే ఓకే కార్యం మొదలు పెడతాడు, సింగారం మొదలు పెడతాడు, మధ్యలోనే వీర్యం వెళ్ళిపోతుంది, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్. అప్పుడు మళ్ళీ ఆమె అసంతృప్తి చెందుతుంది. డాక్టర్ మరి దీనికి పరిష్కారం అసలు ఇవన్నీ వినాలి. ఎందుకు వినాలంటే రాబోయే యువత, కాబోయే పళ్ళి కొడుకులు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటే మన దేశం బాగుంటుంది, అంతే కదా. యువత బాగుండాలి అంటే వీళ్ళు చేసే పనులు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఆఫీస్లో పని చేసినా ఇంట్లో ఉన్న అమ్మాయిలతో చాటింగ్లో సెక్స్ గురించి ఎక్కువ ఆలోచించాడు, తన పని గురించి తక్కువ, సెక్స్ గురించి ఎక్కువ ఆలోచించాడు, అంటే సింగారం గురించి ఎక్కువ ఆలోచించాడు. ఓకే. అస్తమానం యునాని సైన్స్ ఏం చెప్తుందంటే అస్తమానం సింగారం గురించి ఆలోచించిన అమ్మాయిలకు ఆంటీలకు కుచ్చి వాళ్ళ పిరుదుల వైపు, వాళ్ళ వృషణాల వైపు, వాళ్ళ వృక్షజాల వైపు చూసిన కామశక్తి తగ్గుతుంది, లాస్ ఆఫ్ లిబిడో కామ కోరికలు తగ్గుతాయి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు మా దగ్గరికి వచ్చి, సార్ నేను పోర్నోగ్రఫీ చూడను సార్, బూత్ సినిమాలు చూడను, కానీ ఆఫీస్లో అమ్మాయిలు తిరుగుతుంటే వాళ్ళ రొమ్ముల వైపు లేదా వాళ్ళ పిడుదుల వైపు లేకుంటే వాళ్ళ కుచ్చి చూడటం, వాళ్ళ గురించి సెక్స్ చేసినట్టు ఇమేజ్ మన బ్రెయిన్లో సృష్టించుకోవటం, ఊహించుకోవటం ఇలా చేస్తుంటారు. వాళ్లకు కొన్ని సమస్యలు వచ్చి పైన పడతాయి. ప్రీకమ్ అనే సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య, అలాగే హస్తప్రయోగం బాగా చేసే వాళ్ళలో సెన్సిటివ్ పెయినెస్ సమస్య, అంగం చిక్కిపోవటం, ఇవన్నీ వస్తాయి. పెళ్ళి కాకముందు ఇవన్నీ వస్తున్నాయి అంటే రేపు పెళ్ళైన తర్వాత బెడ్ మీద రాణించలేడు, కావాల్సినంత భార్యకు సుఖపట్టలేడు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఇంట్లో దొరకకపోతే బయట వెతుకుంటాం, అంతే కదా. అదే సేమ్ ఇప్పుడు ఇప్పుడు ఈ మన డైలీ చూస్తుంటాం కదా, టీవీలో ప్రోగ్రామ్ వస్తాయి, అవి నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్స్ వస్తాయి కదా. అట్లాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ అక్రమ సంబంధాలు, భార్య పిరిడితో లేచిపోయింది, లేకుంటే భర్తకు హత్య చేసింది, అన్నీ ఏంటంటే పారాణి ఆరకముందే పెళ్లి కూతురు వెళ్ళిపోయింది, లేకుంటే విడాకులు అయిపోయాయి, అన్నీ వస్తుంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మగవాడు సెక్స్ చేసే సామర్థ్యం లేకపోవటం వల్ల ఇంట్లో ఎవడు వేరేవాడు దూరాడు, సూది సంధిస్తే దారం పోతుంది అన్నట్టు ఇక్కడ అవకాశం మనం ఇచ్చాం. మనకు సమస్య ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలా. ఇప్పుడు చాలామంది మహిళలకు వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అమ్మకు సమస్య వచ్చినా, అక్కకి సమస్య వచ్చినా, చెల్లికి సమస్య వచ్చినా, కూతురుకు సమస్య వచ్చినా అందరికి తెలుసు ఎక్కడ వెళ్ళాలో. మగవాళ్ళకు అంగంలో సంబంధం తగ్గితే ఎక్కడ వెళ్ళాలో తెలియదు, చెప్పుకోరు. అసలు విషయం పక్కడికి చెప్తారే, నాకే సమస్య ఉంటే నామోషి ఫీల్ అవుతాడు, నాకు ఒక హీనంగా చూస్తారు, ఇలానే భావన ఏర్పడుతుంది. కాబట్టి జ్వరం వస్తే మీరు ఎలా వస్తారో, డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తారో, మీరు కళ్ళు వీక్ అయితే కళ్ళద్దాలకు ఎలా వెళ్తారో, ఇప్పుడు మోకాలు పడితే చిప్పలు మార్చుకుంటారు సర్జరీ చేసుకొని, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. అలాగే ఈ సమస్య వచ్చినా నా దగ్గర రండి, లేకుంటే వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. యునానీలో ఏంటి మా దగ్గర ఎందుకు రావాలి అంటానంటే, నేను ఇక్కడ ట్రీట్మెంట్ అనేది శాశ్వతంగా ఉంటుంది.
టెంపరీ ఉండదు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నామా అంగంలో స్తంభన వచ్చిందా, ఇవాళ సెక్స్ చేసామా, ట్యాబ్లెట్ వేసుకోకపోతే అంగంలో స్తంభన రాదు, కదలిక రాదంటే ఆ ట్రీట్మెంట్ కాదు, అది మేనేజ్మెంట్. ట్రీట్మెంట్ అంటే ఒకసారి ఒక డ్యూరేషన్, ఒక కోర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ సమస్య నీ దరిదాపులో రాకుండా ఉండాలి. అంగస్తంభన సమస్య అయినా, మీకు సెక్స్ అంటే సింగారంలో టైమింగ్ తగ్గినా, అలాగే ప్రీకం అమ్మాయితో మాట్లాడినా, ఊహించిన 2-3 చుక్కలు వీర్యం బయటికి రావడం, అలాగే మూత్రం ద్వారా వీర్యం పోవుట, స్పెర్మేచ్యూరియా అయినా, సెన్సిటివ్ పెనిస్, ఈ అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం. అసలు ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే చెడు వ్యసనాలకు మనం దూరం ఉండాలి. పోర్నోగ్రఫీ చూడకుండా, హస్తపురం చేయకుండా, అలాగే బోర్లో పండుకుని అంగానికి బెడ్తో రాపిడి చేస్తే దానికి ప్రోన్ మాస్టర్బేషన్ ఇది చేయకుండా ఉంటే, అలాగే కిల్లి, జర్దా, టబాకో ఇవన్నీ తీసుకున్నా కూడా, మందు ఇవన్నీ తీసుకున్నా కూడా అంగంలో అంటే గట్టితనం, సామర్థ్యం తగ్గొచ్చు. అలాగే వీర్య కణాలు తగ్గొచ్చు, వీర్యం క్వాంటిటీ, క్వాలిటీ, విస్కాసిటీ కూడా తగ్గొచ్చు. మీరు విన్నారు కదండి, ప్రేక్షకులకు చెప్పేది, ఇట్లాంటి చెడు వ్యసనాలు మీలో ఉండి ఉంటే తక్షణం ఇది ఆపండి. అయినప్పటికీ మీకు సమస్య అలాగే ఉందనుకోండి, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు వరల్డ్లో ఏ మూలాన ఉన్నా మీరు నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే ఆ సౌలభ్యం నా దగ్గర వచ్చే సౌలభ్యం ఉంటే, సౌకర్యం ఉంటే నా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడవచ్చు. ఓకే డాక్టర్, ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.